ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఉండి ఎమ్మెల్యే రామరాజు ఉన్నారు ప్రస్తుతం. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సీటు త్యాగం చేసి త్యాగరాజులా మారిపోయారని అంటున్నారు బయట. ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది? మీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మిమ్మల్ని కోరుకున్నారు కదా, ఎందుకు ఈ విధంగా జరిగింది? అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఒకళ్ళది కాదు. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ పార్టీని స్థాపించారు. ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారు కానీ నాయకత్వంలో, అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో నడుస్తూ ఉంది. ముఖ్యంగా త్యాగం అనకుండా ప్రత్యేకమైన పరిస్థితులు ఈ 175 నియోజకవర్గాల్లో మన యొక్క నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్లో గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది. నాకు ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నాను. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, నేను కూడా పాలు పంచుకుని ఆయన చెప్పిన దానికి విని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి బలోపేతం కోసం నేను ఆయన మాట గౌరవించి ముందరికెళ్ళడం జరిగింది. మీ కార్యకర్తలు, నాయకులు మీరు ఏ విధంగా త్యాగం చేయడం పట్ల వారు ఏమన్నారు అసలు? వారి మనోభావాలు చెప్పారు. కానీ మనోభావాల కన్నా పార్టీ అధ్యక్షులు అలాగే కార్యకర్తల మనోభావాలు తీసుకుని చెప్పాం. మనం ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటా ఉన్నారో ఆ నిర్ణయాన్ని అనేది మనం శిరస వహించి అందరం కూడా గౌరవించాలి అని కార్యకర్తలను కోరాను. కార్యకర్తలందరూ కూడా గౌరవించారు. అందరూ కూడా గౌరవించి ఈరోజు నామినేషన్ కూడా చూశారు. నామినేషన్ కట్టడం కూడా అతి తక్కువ సమయంలోనే నిన్న సాయంత్రం 4 గంటలకి రఘురామకృష్ణరాజు గారు, RRR గారు కానీ, RR రామరాజు కానీ ఇద్దరం కలిపి పార్టీ శ్రేయస్సు కోసం అందరం ఒక మీటింగ్ చేసుకుని నిన్న అందరినీ కూడా ఈరోజు నామినేషన్ కోసం పిలవడం జరిగింది. వారు స్వచ్ఛందంగా కూడా చూశారు. వేలాది మంది వచ్చారు. బ్రహ్మాండమైన నామినేషన్ జరిగింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా RRR గారిని డిసైడ్ చేయటం అందరూ కూడా ఆమోదించి మేము అందరం కూడా ఆయన గెలుపుకి పూర్తి స్థాయిలో నాకు ఇంకొక బాధ్యత అప్పచెప్పారు. ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ కింద కూడా ఇవ్వడం జరిగింది. నా బాధ్యత ఈరోజు ఉండి నియోజకవర్గం కూడా ఒక బాధ్యత. ఆ బాధ్యతని పూర్తిగా ముందరికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మొదటి ఫేజ్లో మీ పేరు వచ్చి రాగానే మీరు పూర్తిగా 90% కూడా గ్రామాల్లో క్యాన్వర్సింగ్ అని చేసేసారు. చివరికి ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఇతనితో పాటు మీరు ప్రచారంలో పాల్గొంటారా, లేకపోతే మామూలుగానే ఉంటారు? అంటే మీకు నిన్న ఇవాళ చూసింది ఏమర్థమైందో నాకు ఐడియా రాలా. క్లియర్గా మేము చూస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పక ముందరంటే 2 years క్రితం చెప్పారు. తర్వాత ఆగస్టు నుంచి మేము కార్యాచరణలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాం. నేను ఎక్కడికి వెళ్ళా సైకిల్ గుర్తుకు ఓటేయమన్నా ప్రజలు కూడా అదే గౌరవించి పూర్తిగా రఘురామకృష్ణరాజు గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించడానికి మా కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటున్నా. భుజం మీద బరువు ఎత్తుకుంటాం కష్టం, ఎత్తుకున్నాక దింపడం అది సీటు వెళ్ళిపోతుంది అని తెలిసాక మీ కార్యకర్తల ముందు కన్నీరు కూడా పెట్టుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది కదా. ఇది కరెక్టే, వాస్తవానికి చూశారు మీరు కూడా. మీరు అందరూ ఆ రోజు ఉన్నప్పటికీ కూడా నా మనోవేదన నా సీటు కోసం కాదు, నా కార్యకర్తల వాళ్ళ యొక్క భావాల్ని నేను కూడా వారితో పాటు పంచుకునే భాగంలో నాకు అలాగా అనిపించింది. కానీ నేను స్ట్రాంగ్గా ఉంటా. నిన్న మొన్న చూస్తూ ఉన్నా కొన్ని మీడియా సంస్థలు, అంటే పేర్లు అవసరంలా, ఒక ట్విట్టర్లో కానీ కొన్ని మీడియా సంస్థలు కూడా చూసా. పెద్ద ప్యాకేజ్ ఏంది? తల్లికి భార్యకి తేడా తెలియదా? రాసేవాడికి తల్లిని తల్లిగా గౌరవించాలి, భార్యని భార్యగా గౌరవించాలా? ఫస్ట్ నిజాన్ని తెలుసుకోవాలా. చాలా రాంగ్ మాట్లాడుతున్నారు. అవి నాకు చాలా మానసికంగా వారు మాట్లాడేవి చాలా దారుణంగా కనిపించినాయి. ఏ మీడియా సంస్థ అయినా సరే ప్రజల మన్నలు కానీ, ప్రజలకు అవసరం వచ్చినటువంటి కష్టాల కోసం మాట్లాడాలి. కానీ అవి మానేసి వ్యక్తిగతమైన వాటి గురించి మాట్లాడితే నాకు నచ్చదు. ఎలాంటి యాక్సెప్ట్ చేయను. ఆ విధంగా కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. కానీ మీరు సౌమ్యులు, మీరు ఆర్థికంగా బలమైన వారని అందరికీ తెలుసు. బలాలు రాసే ముందర అది ఉండాలిగా. ఏదో మైక్ నా దగ్గరికి వచ్చిందని పెద్ద ఏదో ఫ్రీగా మీరు నా దగ్గర పైకి పట్టుకొచ్చారు, శాటిలైట్ ఛానల్లో నేను పెద్ద హీరో అయిపోవాలని మాట్లాడితే, ఒక 5 సంవత్సరాల్లో ఇంతమంది కార్యకర్తలని, అభిమానుల్ని సంపాదించారంటే మీరు ఎంతగా చేశారో అనేది వాళ్ళకి అర్థం కాలేదనుకోవచ్చా? అంటే ఇది 18 సంవత్సరాలు కష్టం. 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అవడం కాదు. నేను 2006లో టీడీపీలో జాయిన్ అయ్యా. ఈరోజు 2024 అంటే సుమారుగా 18 సంవత్సరాలు పైన
18 సంవత్సరాలు కష్టపడిన వాడిని ఇంకో 22 రోజులు కష్టపడలేనా అని నా మనసు అనిపించింది పార్టీ కోసం. అదే ఫండమెంటల్గా పెట్టుకున్న 22 రోజుల్లో మే 13 ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఆ ఎలక్షన్కి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలిసిన కానీ 22 రోజులు ఉంది సుమారుగా. ఆ 22 రోజులు కష్టపడి పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం శారీరకంగా కష్టపడి, మానసికంగా కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఉండి గెలుపనేది 100% ఖాయం చేసే విధంగా అన్నీ కూడా ముందరికి కార్యాచరణ తీసుకెళ్తాం. ఎందుకంటే ఎంతోమంది ఆశావాహులు ఉంటారు. ఇలా ఉండిలో కూడా నేను కాకపోయినా, ఈ త్రిపుల గారు రాకపోయినా ఇంకా చాలామంది ఆశావాహులు ఉన్నారు. అయినప్పటికీ కూడా పార్టీకి తెలుసు ఎవరికి ఏ సమయంలో ఏం చేయాలనేది తెలుసు. అదే సమయంలో నాకు కేటాయించడం జరిగింది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మళ్ళీ నన్ను కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఒక 3 times మాట్లాడాక మా కార్యకర్తల యొక్క మనోభావాలు కూడా తీసుకుని ముందరికి వెళ్ళడం జరిగింది. ఇందులో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. శివరామరాజు ఇండిపెండెంట్గా వెళ్తున్నారు. శివరామరాజుని చంద్రబాబు నాయుడు మీరు అందరూ కూర్చోబెట్టి సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉంటుంది? శివరామరాజు గారిని చాలా పర్యాయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా శివరామరాజు గారు గత ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థిగా వెళ్ళడానికి ముఖ్యంగా ఆయన ఒప్పుకుంటే ఎంపీ కావాలని పార్టీని సీట్ అడిగితే పార్టీ ఇచ్చింది. అండర్లైన్ చేసుకోండి. ఏదైతే శివరామరాజు గారు ఆ రోజు నేను ఎంపీగా పోటీ చేయాలని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 3-man కమిటీ వేశారో ఆ కమిటీ సభ్యుల్ని కోరితే ఎంపీ సీట్ ఆయనకి ఎలక్ట్ చేయడం జరిగింది. అంటే ఆ రోజే ఎలక్ట్ చేయాల, ఒక 40 రోజులు 30 రోజుల తర్వాత ఆయన పేరు పరిగణలోకి తీసుకుని ఆ రోజు ఏదైతే అడిగిన వాళ్ళలో ఈయన కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అని చెప్పి చేయడం జరిగింది. తదుపరి అదృష్టమో దురదృష్టమో అనుకోని పరిస్థితుల్లో ఆయన వాటమి జరిగింది. నేను అప్పుడు ఆ రోజు నుండి శాసనసభ్యుడిగా నన్ను కూడా ఎంపీకి పోటీ చేయమని పార్టీ అడిగింది. అయినప్పటికీ కూడా నేను నా వ్యక్తిగతంగా అప్పటికి నాకు రాజకీయాల్లోకి రావాలని కోరికలేదు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో లేను, పరోక్షమైన రాజకీయాల్లో ఉన్నాను నేను ఎప్పుడూ కూడా. అంటే ప్రత్యక్షానికి పరోక్షానికి తేడా ఏంటంటే, ప్రత్యక్షంగా అంటే ప్రతీదీ కూడా రాజకీయం ఉదయం లేసిన కాడి నుంచి ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించేవి. పరోక్ష రాజకీయం అంటే అందరూ మనవారు, రాజకీయ కోణం ఉండకూడదు, అందరితో కలిసిమెలిసి ఎలా వెళ్ళాలనే భావంతో నేను ఉండేవాడిని. ఇప్పుడు అనుకోని రీతిలో 2019లో నాకు సీటు ఇవ్వటం, పార్టీ నా మీద గౌరవించడం, ఆ రోజు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజు గారు నాకు ఎంపీ కావాలంటే పార్టీ ఇవ్వటం, ఎమ్మెల్యే ఆ స్థానం ఖాళీ అయినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే బెటర్ క్యాండిడేట్ అని అనుకున్నప్పుడు అప్పటికే ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ కూడా కాని పక్షంలో ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు. నాకు 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. ఏ పార్టీలో అవ్వచ్చు, 4 టర్మ్స్. దీంతో ఎప్పుడు పార్టీలో నాకు అంత పొలిటికల్గా 4 పర్యాయాల అవకాశం వచ్చినా కూడా ఒక్క 2019లోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. 24 నాటికి 4 పర్యాయాలు 4 ఎలక్షన్లో ఏ పార్టీ అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశాలు కలిగింది. నేను ఎప్పుడు కూడా అంత కోరిక ఉండి ప్రజలకు సేవ చేయాలని ఉంది, కానీ పరోక్షమైన రాజకీయాల్లోనే చేసేవాడిని. ఇప్పుడు కూడా చెయ్యాలని అనుకున్నాను. ఈ వచ్చేటువంటి 5 సంవత్సరాలు అంటే మొన్న 5 years కూడా మేము రాజకీయాల్లో ఉన్నప్పటికీ కొన్ని చూశారు మీరు కూడా. మేము ఏదైతే అధికారంలో లేకపోవటం, ఆశించిన మేరకు ప్రజలకి పని చేయలేకపోయాను. ఇప్పుడు కూడా పని చేయకపోతే చేయలేదని ఒప్పుకోవాలా, ఆ ధైర్యం ఉండాలా. ఆ ధైర్యం నాకుంది. పని చేయలేకపోయాం, ఆశించిన మేరకు కొంత మాత్రమే పని చేసాం. తద్వారా ఈరోజు శివరామరాజు గారికి కూడా తెలుసు. 2 సంవత్సరాల క్రితమే అడిగారు కాబట్టి చెప్తున్నాను శివరామరాజు గారి గురించి. అంటే మా సోదరుడు 2 సంవత్సరాల క్రితమే సిట్టింగ్లు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 5 కోట్ల మంది ఆంధ్రులకి తెలిసే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. నెంబర్ 1. నెంబర్ 2, మినీ మహానాడులో అచ్చెన్నాయుడు గారు కూడా అనౌన్స్ చేశారు. తర్వాత ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేశారు. నాకు తెలియదు, నాకు చెప్పలేదనే భావం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంటి అర్థం? అంటే అక్కడ మీడియాలో చెప్పారు అంటే ఎట్లా చెప్పాలి నాకు తెలియలా. పోనీ వీరు కూడా ఆశించారు. స్థానం ఎప్పుడు కూడా ఆశించడంలో ఎవరికైనా అవకాశం ఉంది. ఈరోజు త్రిపుల గారు ఆశించానా లేదా పార్టీ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇచ్చారా అనేది పక్కన పెడితే శివరామరాజు గారికి చెప్పారు. జాన్యువరిలో కూడా, ఈ సంవత్సరం జాన్యువరిలో కూడా మన జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గారు క్లియర్గా చెప్పారు. అట్లా ప్రతిదీ కూడా మందలపు రవి గారు మన పార్లమెంటరీ ఏదైతే జోన్ 2 34 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ అయినట్టు ఆయన తెలియజేశారు.
లాస్ట్ నాకు చెప్పలేదు కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అన్నారు. మేము ఎప్పుడైనా స్వాగతిస్తున్నాం తెలుగుదేశం పార్టీకి బలం, ఆయన కూడా సపోర్ట్ చేస్తే మంచిదని మేము కోరుతున్నాం. మీరు ప్రయత్నం చేయలేదని అన్నారు, చాలా ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ట్రై చేశారు, ప్రయత్నం చేశారు. ఎంతోమంది నాయకులు, మాజీ మంత్రులు 3-4 మంత్రులు మాట్లాడారు, రాష్ట్రంలో ఉన్న మేజర్ నాయకులు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు, చాలామంది నాయకులు జడ్పీ చైర్మన్లు మాట్లాడారు, వివిధ నాయకులు మాట్లాడారు. మీకు సముచితమైన స్థానం కల్పిస్తుంది పార్టీ, మీరు ఎట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దు అని చెప్పి క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కూడా ఆయన ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా నామినేషను ఇంకా వేసినట్లేరు, అది చూడాలా. మరి నామినేషన్ డేట్ ఎప్పుడో, ఇంకా 3 రోజుల పాటు నామినేషన్ అవకాశాలు ఉన్నాయి. మరి మేము ఇప్పుడు అయినా ఆయన స్వాగతిస్తున్నాం, ఈ మీడియా సంస్థ ద్వారా స్వాగతిస్తున్నాం. క్లియర్గా ఆయన వస్తే తెలుగుదేశం పార్టీకి బలోపేతం అవుతుందని కూడా సగర్వంగా కోరుతున్నాం. ఆయన పని మీద చాలా తక్కువ టైంలో ఉండి నియోజకవర్గంలో కార్యకర్తలను సంపాదించారు, అభిమానులను సంపాదించారు. సీట్ అనేది వెళ్ళిపోతుందని పెద్ద ఎత్తున ఆమరణ నిరాహార దీక్షలకు కూడా కూర్చున్న పరిస్థితి. వారి హెల్త్ బాగోకపోయినా కానీ అలాగే కూర్చున్నారు. వాళ్ళు ఏ విధంగా సాధ్యమైంది? వాళ్ళకి ఎందుకంతా మీరు దగ్గర అయిపోయారు? అంటే ప్రేమ అంటే కొనేది కాదు, దానికి అదే పుట్టుకొచ్చేది. అటువంటి ప్రేమ మీరు కూడా అర్థం చేసుకోవాలా. కాబట్టి వాళ్ళు ఆ రోజు ఆ సిచ్యువేషన్ మా నాయకుడికి న్యాయం జరగాలని చెప్పారు. నేను కూడా వాళ్ళందరితో వ్యక్తిగతంగా మాట్లాడా. వీళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు గారికి పార్టీ ఆదేశాలు, గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలు శిరసావహించి అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి మనం ఎప్పుడూ కూడా వాళ్ళు స్పోర్ట్స్గా చేశారు. అక్కడ వారి కోరిక ఏంటి? సిట్టింగ్ స్థానం ఉంది కదా, వారు సిట్టింగ్లో రామరాజు గారు ఉన్నారు కాబట్టి కంటిన్యూ అవ్వాలని వాళ్ళ కోరిక. వాళ్ళది న్యాయమైన కోరికే, వాళ్ళ కోరిక న్యాయమైంది కాదని అనలేంగా. దాంట్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండి నియోజకవర్గంలో 175 స్థానాల్లో ఈ యొక్క నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితులకు అనుగుణంగా నేను కూడా అనుగుణంగా ప్రవర్తించా, పార్టీని గౌరవించా, పార్టీ కోసం పనిచేస్తాను. జిల్లా అధ్యక్షులుగా మీపై మరొక పెద్ద బాధ్యత, కూటమి అభ్యర్థులందరినీ 7 నియోజకవర్గాలు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. వారందరితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారా? ఇంకొక 2 రోజుల తర్వాత పాల్గొనడం జరుగుతుంది. మా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గారు కూడా లేరు, ఆవిడ కూడా జాయింట్గా ఏదైతే ఉమ్మడి జిల్లాకి ఎలక్షన్ సంబంధించి కోఆర్డినేటర్గా 2 జిల్లాలకి, అదేవిధంగా పాలిట్ బ్యూరో సభ్యులుగా కూడా మన తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది. ఆవిడ వచ్చాక ఆవిడతో కూడా సంప్రదింపులు చేసి ప్రచారంలో పాల్గొంటాం. ఈ లోపల ఏదైతే సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్లో అటెండ్ అవుతాం. వ్యక్తిగతంగా ప్రతి ఎమ్మెల్యేని ఆవిడ వచ్చాక కలవడం జరుగుతుంది. చివరిగా ఉండి నియోజకవర్గ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? అంటే పూర్తి స్థాయిలో ఏదైతే నా కోసం ఎట్లా పనిచేశారో 2019లో ఫ్యాన్ గాలి సునామీలాగా మన రాష్ట్రం అంతా వ్యాపి వచ్చినప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని తల ఎత్తుకునేలాగే విధంగా ఉంచారో అదే వ్యక్తి ఎత్తుకునేటువంటి నిర్ణయం మళ్ళీ మా కార్యకర్తల సహాయ సహకారంతో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీలో RRR గారిని, ఈ RRR గారిని మాట ఇచ్చినటువంటి మా రామరాజుని గౌరవించేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.